అమెరికా, బ్రిటన్‌లు ఇద్దరికీ గూడా ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటంటే, సౌదీ అరేబియా, దుబాయ్ ఇద్దరూ కూడా వాస్తవంగా ఆయిల్ ద్వారా సంపాదించిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 2 దేశాల్లో వివిధ వ్యాపారాలు, బడా బడా వ్యాపారాల్లో పెట్టుబడి పెడతా ఉంటారు. సావరిన్ అసెట్స్ రూపంలో పెడతా ఉంటారు. బాండ్స్‌లో వాటిట్లలో. అయితే ఇప్పుడు అమెరికా, బ్రిటిష్ బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్నటువంటి ఆ డబ్బుల్ని దుబాయి, సౌదీ అరేబియా రిటర్న్ తీసుకుంటున్నాయి. వాస్తవంగా ఈ డబ్బులు అక్కడ ఉన్నాయి కాబట్టినే అమెరికా, బ్రిటన్ బేరసారాలు, వ్యాపారాలు నడుపుకోగలుగుతున్నాయి. అంటే రొటేట్ అవుతోంది. బ్యాంకులో డబ్బులుంటే బ్యాంక్ దాన్ని రొటేట్ చేస్తాయి కదా! అమెరికా అట్ట రొటేట్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఇవి 2 విత్‌డ్రా చేసుకుంటాయి. ఎందుకని? ఈ 2 దేశాలు యుద్ధం కారణంగా భారీగా దెబ్బతిన్నాయి. బోలెడన్ని కొనుక్కోవాలి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుక్కోవాలి. అట్లాగే వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగు చేసుకోవాలి. పబ్లిక్‌కి సహాయం చేయాలి. ఇయన్నీ చేయాలి. కాబట్టి ఇప్పుడు డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు. ఇది అమెరికా, బ్రిటన్‌ల యొక్క ఆర్థిక వ్యవస్థలకి సంక్షోభంలో పడేసే పరిస్థితి.